నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా జరుగుతుంది సార్ సంబరాలు? బాగా జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. చూసుకున్నట్లయితే కోట్లో గంగమ్మ జాతర జరిగింది, తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ జరిగింది. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ దానికన్నా ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా బాగా జరుగుతుంది. బాగా చేస్తాం కూడా. అవునా సార్? ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇట్లా సుభాష్ రోడ్ నుంచి ఇట్లా పైరామన్న వీధి కాడి నుంచి ఇక్కడ ఒడ్డుపల్లి ఇట్లా బస్నుకొండ ఇప్పక చుట్టుపక్కల అందరూ కలిసి చేస్తాము. కమిటీ మెంబర్లు అందరూ ఉన్నారు. అందరూ కలిసి అంగరంగ వైభవంగా చేస్తాము. ఎన్ని రోజులు చేస్తారు సార్? 15 రోజులు. ఎక్కడి నుంచి వస్తున్నారు మామూలుగా? డప్పు వాయించే వాళ్ళు కేరళ నుంచి, అమ్మవార్లు మేళాలంతా కేరళ నుంచి వస్తారు. తమిళనాడు నుంచి గిరిగి డాన్స్ వాళ్ళు వస్తారు. తమిళనాడు నుంచి డ్రమ్స్, ఈ బొమ్మ వేషకాలు అవి ఇవి వాళ్ళందరూ వస్తారు. ఈ లోకల్లో ఉండే వాళ్ళు చెక్క భజన, పిల్లంగా కట్లు అందరూ వస్తారు. అంగరంగ వైభవంగా చేస్తున్నాము. 23, 24 వచ్చి చూడండి ఎంతమంది జనాలు వస్తారో ఏమనేది తెలుస్తుంది. సుమన్ టీవీ తరఫున చెప్తున్నాము. చూడండి ప్రజలందరూ ఖచ్చితంగా అన్ని చూపిస్తాం. వచ్చి చూడండి. చూసినాక మళ్ళీ మీరే తెలుస్తుంది మీకే ఎంత వైభవంగా చేస్తాము అనేది, ఎంతమంది జనాలు వస్తారు అనేది మీరే చూసారు. నమస్కారాలండి సుమన్ టీవీ గారికి, చేసిన మిత్ర బృందానికి నమస్కారాలు. సుమన్ టీవీ యజమానానికి. మేము నా పెళ్ళై 42 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి సాంప్రదాయకంగా లచ్చారెడ్డి వీధిలో నడీది గంగమ్మ ఉంది. అక్కడి నుండి సారే సీర తీసుకెళ్లి నిమ్మపల్లి క్రాస్ లో గంగమ్మ నిలబెట్టారు. అక్కడ ఉత్సవం చేస్తారు. తర్వాత వచ్చి ఇక్కడ రామిరెడ్డి అనేసి తనున్నాడు, జ్యోతి ఇస్తాడు అనమాట. వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయారు. వాళ్ళ తర్వాత శేఖర్ అనేసి తను ఇస్తున్నాడు, గంగమ్మకు జ్యోతి ఇస్తున్నాడు. ఇప్పుడు అది లైట్ గా తెలుసు, ఎక్కువ తెలీదు. రాత్రుల్లో వచ్చి మారమ్మ ఆమె పేరు. మారమ్మ వచ్చి రాత్రుల్లో మాకు అప్పుడు కాపులాగా మా వీధి చుట్టూ గజ్జలు కట్టుకొని సౌండ్ వచ్చేదట. మా పెళ్ళైన పక్కన చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆ సౌండ్ తో మేము రాత్రుల్లో బయట వచ్చేవాళ్ళం కాదనమాట. 10 గంటల తర్వాత బయట వచ్చేవాళ్ళం కాదు. సౌండ్ వినిపిస్తుంది, మారం ఏమన్నా చేస్తుందో ఏమని ఒక భయం ఉండేది. కానీ కాలక్రమేణా అది జనాలు లైట్లు అవన్నీ వచ్చేటప్పటికి ఏమి తెలియట్లేదు అనమాట ఇప్పుడు. కాబట్టి అదొక కొంచెంగా తెలుసు మాకంటే. ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు పూర్వకాలంలో ఒక ఆనవాయితీగా తీసుకున్న గ్రామ దేవతకు సంబంధించిన ఆచారం అండి ఇది. ఈ గ్రామ దేవతని మనం పూజించుకోవడం వల్ల మన గ్రామం చల్లగా, మన బిడ్డలు కానీ ఎవరైనా సరే సుఖ సంతోషాలతో ఉండాలని ఒక ఆచారం వెలువడింది. దాన్ని పెద్దలు చెప్పడము, మేము ఆచరించడము, తర్వాత తరాలకు కూడా ఇది ఆచరణ అవ్వాలనేసి ఇది కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇది 3 వారాలుగా జరుగుతుందండి. ఫస్ట్ మంగళవారం వచ్చేసి చాటు అనే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. 2వ మంగళవారం వచ్చేసి వలస గంగమ్మ అనేసి స్టార్ట్ అవుతుంది. 3వ మంగళవారం నుంచి నడివీధి గంగమ్మ అనేసి చేస్తాం. ఇది అంటే ప్రతి ఒక్కరికి దివకమ్మపల్లికి సంబంధించిన వాస్తువులు అందరూ కలిసి కట్టుగా అమ్మ దీవెనల కోసం చేసే ఒక మహాయజ్ఞం అని చెప్పొచ్చు. మారమ్మ దేవత అని ఉన్నారు. ఆమె మా పూర్వీకుల నుండి ఆచారం, చిన్న గ్రామ దేవత. అది రాష్ట్రంలోనే ఈ ప్రత్యేకమైన దీనిలలో ఆమె కూడా ఒక ఇది. అక్కడ కూడా చాలా మంది కోరికలు కోరుకుంటూ ఇది చేస్తారు. ఆచారం ప్రకారమే అక్కడ తొలి పూజ చేసుకొని ఇక్కడ గంగమ్మ జాతర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటారు ప్రతిసారి. జాతర వాతావరణం అంతా చాలా చాలా కనువిందుగా ఉంది. ఈ జాతర సంబంధించి ఈ నడివీధి గంగమ్మ గురించి ఇక్కడ స్థానికంగా మనతో పాటు ఆలయ కమిటీ, అమ్మవారికి సంబంధించిన కమిటీ మెంబర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు మౌనన్న గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారిని అడిగి ఈ యొక్క జాతర విశేషాలని తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, చూస్తా అంటే ఈ జాతర నిజంగా మదనపల్లిలో చాలా జాతరలు చూశాను నేను. ఎంత మామూలుగా ఈ డెకరేషన్ కానీ ఇదంతా కూడా ఈ చూస్తా అంటే నేను మొత్తం పొడవుకు మొత్తం ఆ పక్క ఆ వీధి కానీ ఈ వీధి కానీ అన్ని కూడా చూస్తా అంటే చాలా కనువిందుగా ఉంది. అసలు ఈ జాతర యొక్క మీరు స్పెషల్ ఏమని చెప్పండి అన్న. గత 40 ఏళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇది.
ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం 3 ఏళ్ళకి ఒకసారి చేస్తాము. 3 ఏళ్ళకి ఒకసారి చేసినా ఒకసారికి మించి చేస్తూనే పోతా ఉన్నాం. బల్లా డ్రమ్స్ కానీ, కేరళ డ్రమ్స్ కానీ, మైసూర్ నుంచి డ్రమ్స్ కానీ, ఈ లైటింగ్ అంతా పుంగనూరు వాళ్ళు, లైటింగ్ అంతా పుంగనూరు వాళ్ళు చెక్క భజనలు, పిల్లగాయలు అంగరంగ వైభవంగా చేస్తాం. తండాలుగా జనాలు వస్తూనే ఉంటారు. ఈ మొత్తం రేపు నైట్ వరకు చేస్తూనే ఉంటాము. మీరు మొన్న వరకు మనం చూసినాము. మొన్న అది వలసమ్మ వారిని మన ప్రతిష్ఠించారు మీరు. అప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతానట్టుంది కదా అన్న? 15 రోజులు 15 రోజులు జరుగుతుంది. 15 రోజులు సాటి పెడతాము. దాని తర్వాత వలసగా చేస్తాము. వలస అమ్మవారికి ముందే చాటింపు వేస్తాము. చాటింపు తర్వాత 1 వీక్ తర్వాత వలస చేస్తాము. 1 వీక్ తర్వాత జాతర వచ్చి 2 రోజులు చేస్తాం. 2 రోజులు చేస్తాం. అంటే మంగళవారము బుధవారం నైట్ వరకు. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎన్ని రోజుల ముందు జరిగింది అన్నది? ఇది ఒక 1 వీక్ నుంచి జరుగుతుంది. 1 వీక్ నుంచి జరుగుతుంది ఇది. ఓకే, సూపర్. అసలు ఈ డెకరేషన్ అంతా కూడా అంటే పుంగునూరు నుంచి అని చెప్పారు కదా. చూస్తుంటే ఇందాక కూడా మేము చూసినాము. ఈ అన్ని డిఫరెన్స్ వాయిద్యంలన్నీ మన చుట్టుపక్కల లేని వాయిద్యంలన్నీ కూడా ఇక్కడ చూస్తానండి నేను. అది ఎక్కడి నుండి వచ్చారు అంటే వీళ్ళు ఇందాక ఈ చెక్కల భజన వాళ్ళు మన వీళ్ళు చుట్టుపక్కల విలేజ్ దొరుకుతారు మనకి. తర్వాత చూస్తే ఎవరో కుండ నెత్తినెట్టుకొని వాళ్ళు వచ్చింది ఆంబూర్ నుంచి, తమిళనాడు ఆంబూర్ నుంచి వస్తారు. వాళ్ళు వచ్చింది కేరళ వల్ల వైద్యము అదంతా కేరళ నుంచి. నెక్స్ట్ రేపు వచ్చింది డ్రమ్స్ మైసూర్ నుంచి వస్తాయి. రేపు మళ్ళా మారుస్తాము. రేపు కేరళ వాళ్ళు కూడా రేపు మళ్ళా వేరే ప్రోగ్రామ్ మైసూర్ వస్తుంది. రేపు వస్తారు. అంటే వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు, చెక్కబాజులు ఉంటారు, పిల్లగా అట్లయితే అసలు ఇంకా రోడ్డు కూడా పట్టదు అనుకుంటున్నా. ఇప్పుడే చూస్తా అంటే జనాభా కూడా ఇప్పటికే స్టార్ట్ అయినట్టుంది. రేపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు రేపు ఇంకా విపరీతంగా వస్తుంది. అంటే ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠిస్తారన్న ఇక్కడ నైట్ 12 గంటలకి పెడతాం అమ్మవారిని. తెల్లవారు వచ్చిందో 2:30, 3 ఆ మధ్యలో ఎనుపోతూ ఇవన్నీ బలిస్తాము. అంటే ఆ మధ్యలో మీ కార్యక్రమం ఏమంటున్నా? ఇప్పుడు అమ్మవారి ఇక్కడ పరిచయంత వరకు కార్యక్రమం ఏముంటది? కార్యక్రమాలు ఇవే, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి. కేరళ డ్రమ్స్ వాయిస్తారు. ఈ కళ్ళు వచ్చిందో ఫస్ట్ జ్యోతి తీసుకొని వస్తాము. అంటే కళ్ళు కూడా అమ్మవారికి తెస్తారా? అమ్మవారికి తీసుకొని వస్తారు. ఇప్పుడు వాళ్ళే రాటుకొండ వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళ కళ్ళు వచ్చిందో ఇక్కడ హరి వాళ్ళు తీసుకొని వస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటి నుంచి అది రథం వచ్చిందో ఏట్లో వచ్చిందో ఆచార్య దగ్గర నుంచి రథం వస్తుంది. అతను సాంగ్యము అతను తీసుకొని వస్తారు. ఇవన్నీ కూడా ఈ రోజు నైట్ జరుగుతాయి. ఈ రోజు నైట్ ఇక్కడ నుంచి మొత్తం వాయిద్యములతో వాయిద్యాలు అన్ని తీసుకొని పోయి ఆ నుంచి అన్ని తీసుకొని వస్తారు. అమ్మవారికి తీసుకొని వస్తారు. అమ్మవారికి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ 3 గంటలకు వచ్చిందో ఎనుపోతూ గొర్రె పిల్లలు ఇవన్నీ బలి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు చేస్తారు. మళ్ళీ రేపండి ఎలా ఉండబోతుంది అన్న? రేపంతా ఇంకా భక్తులు వచ్చిందో అమ్మవారిని దర్శనము అవి ఇవి చేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి పెట్టిండే పట్టు చీరలు అవి ఇవి ఏదో భక్తులకి ఇస్తాము. మళ్ళా ఈ ప్రోగ్రాంలు అన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అది వేలం వేస్తారన్నా? మామూలు ఫ్రీగా ఇచ్చేస్తారు? కొద్దిగా ఏదో అమ్మవారి చీరని 100-150 రూపాయలు పెట్టిందో ఏదో వేలం పెట్టింది ఇచ్చేస్తాం. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటల నుండి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే పూర్వ ప్రజలందరూ కూడా టెంకాయ కట్టుకుని వచ్చేటప్పుడు జ్యోతులు ఎత్తుకొని వస్తారు. దాంతో పాటు వండిన అన్నం కూడా తీసుకొని వస్తారు. అవన్నీ కూడా ఇక్కడ మేము చూసేది కాకుండా ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా మా సుమన్ టీవీ తరఫున మదనపల్లి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ వీడియోని చూపించి అమ్మవారి ఆశీస్సులు పొందేటట్టు మేము ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు నడివీధి గంగమ్మ ఏ విధంగా ఎలాంటి కోరికలు అమ్మవారు కోరుకుంటే వాళ్ళ పిల్లల వాళ్ళ చదువులు గాని, రైతులు వాళ్ళకు వర్షాలు బాగా పడాలని చెప్పి గాని, ఆరోగ్య పరిస్థితుల్లో మాకు ఆరోగ్యం సరిలేకపోయినా వాళ్ళు కొంతమంది మొక్కు తెచ్చుకుంటారు. కోడిని గాని వాళ్ళ స్తోమతను బట్టి కొంతమంది ఏమీ లేకున్నా కూడా ఒక కులహారమైనా కూడా సమర్పించుకుంటారు. కాబట్టి వాళ్ళ కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఆ నమ్మకంతో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంత వాసులందరూ భేదాభిప్రాయాలు లేకుండా ఒక కులము మతం అనేది ఏం లేకుండా అందరూ కలుపుగోలుగా
సంతోషంగా అందరూ జరుపుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైతే అమ్మవారికి సంబంధించిన తొలి పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు జ్యోతి కూడా ఇప్పటికే ఒక 5 నిమిషాల ముందే జ్యోతి కూడా ఇక్కడ చేరుకునింది. అమ్మవారు అయితే కూడా ఇక్కడికి స్నానానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఈ పూజ నిర్వహిస్తున్నటువంటి తొలి పూజ నిర్వహిస్తున్నటువంటి భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ అమ్మవారి పట్ల వాళ్ళ సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. సార్, తొలి పూజ మీరే అంటున్నారు కదా, అంటే ఏ విధంగా మీరు ప్రిపరేషన్ చేస్తారు సార్? అంటే భక్తి శ్రద్ధలు ఉంటాయి కదండి, అంటే దానికి సంబంధించిన నియమాలు ఉంటాయి కదా, దాని గురించి ఏమంటారు? అంటే అమ్మవారికి మా ఇంటి నుంచి ఒక ఆడబిడ్డను సాగనింపినట్టే పంపుతాం. అంటే శారీ అవన్నీ ఇస్తారా? అన్ని ఇస్తాం. అది ఎలా చేస్తారండి, కొంచెం నాకు ఒకసారి క్లుప్తంగా చెప్పండి మేడం. అంటే ఈసారి మా అమ్మాయి మా అల్లుడు గారు ఇద్దరు తెప్పించారండి, ఓకే. ధర్మవరం నుండి తెప్పించారు శారీ సారీ. అయితే వాళ్ళని అడిగి తెచ్చుకున్నాను. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? నా పేరు యోషిత బాగున్నారు. యోషిత గారు, చూస్తా అంటే మీ నాన్నగారు గాని తాతగారు గాని ఆ కాలం నుంచినే ఈ తొలి పూజ కార్యక్రమం అనేది చేస్తాము అని చెప్తున్నారు. దానికి మీ పట్ల ఏ విధంగా మీరు చెప్తారండి? మేము మా ఫ్యామిలీలో పుట్టడానికి మేము అదృష్టం చేసుకున్నామని, మాకు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి మేము కూడా కొంచెం బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం. అంటే నెక్స్ట్ తరం కూడా మీరు ఇట్లానే కంటిన్యూ సేమ్ చేస్తారా? ఎక్కడున్నా మేము మా దగ్గర నుండి ఈ కాంట్రిబ్యూషన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అవునా? అంటే మామూలుగా మీరు బయట ఉంటారా, ఇక్కడ లోకల్ ఉంటారండి? నేను హైదరాబాద్ అండి వర్క్ చేసేది. మేమిద్దరు హైదరాబాద్, ఇంకా మా తమ్ముడు తను బెంగళూరు. అంటే జాతర జరిగినప్పుడు జరుగుతుంది కంపల్సరీ ఇక్కడికి వచ్చేస్తాం. ఎక్కడున్నా ఇక్కడికి వస్తాం. ఇక్కడున్నా మీరు ఇక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా ఇక్కడ రావాలి. కంపల్సరీ. సో ఇప్పుడు తొలి పూజ మీరు చేస్తుంటారు కదండి, ఏ విధంగా ఉంటుంది? వి ఫీల్ బ్లెస్డ్ అండి. యాక్చువల్ గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది అందరికి దక్కే విషయం కాదు. సో మేము బ్లెస్డ్ గా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అనేసి. సో దిస్ ఇస్ రియలీ గుడ్. అంటే అంతేనా? మీరు ఫస్ట్ టైం మా ఊరికి వచ్చినారు, జాతర కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం చెప్పగలను ఎట్లా జరిగింది ఏంటి అనేసి. అంటే ఈ వాతావరణం అంతా మామూలుగా చూసుకుంటే మదనపల్లి చాలా కూల్ ప్రదేశము, చాలా చల్లటి ప్రదేశంగా చెప్తారు. అదే ఆ క్లైమేట్ మీకు ఎలా నచ్చింది? ఇక్కడ ఉన్న ఈ వాతావరణం ఎలా ఉంది? అమ్మవారికి సంబంధించిన ఈ మీకు ఏర్పాట్లు అనేది ఎలా ఉంది? నేను ఇంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా నార్మల్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడైతే జనాలు ఎక్కువగా ఉన్నారు అండ్ ఆచారాలు ఎక్కువగా ఉన్నారు అండ్ ప్రొసీజర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హియర్. మీరు ఇలాంటి కుటుంబంలోకి మీరు వచ్చారు అల్లుడుగా, మీకు ఎలా అనిపిస్తుంది అండి? అంటే మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తారు? ఆల్వేస్ ఐ థింక్ షీ నోస్ దట్. ఐ థింక్ ఐ ఆల్వేస్ ఫీల్ గుడ్ అండి. ఐ థింక్ ఐ లైక్ ద ఫ్యామిలీ a lot. So everybody treats me pretty well. I like Paidipalli family a lot. నమస్తే అంకుల్. అమ్మవారి నడివీధి గంగమ్మ జాతర మామూలుగా దాదాపు 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట. ఎలా జరుగుతుంది? బాగుంది, బాగా చేసినారు, బాగా చేస్తారు కూడా. అంత ఐకమత్యంగా కలిసిమెలిసి ఏ గలాటను ఏ సంవత్సరం అయినా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. మామూలుగా వస్తాం, సంవత్సరం వస్తాం, చుట్టుపక్కల 3 సంవత్సరాలకు ఒకసారి. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత కలిసిమెలిసి బాగా చేస్తారు. 1 కిలోమీటర్ నుంచి పైన రౌండింగ్ టౌన్ అవతల నుంచి కూడా వస్తారు. బాగా బాగుంది, నీకు అర్థమైపోతాను కదా. బాగుంది, నాకే అసలు నిజమేన అనిపించే అంత బాగుంది, బాగుంటుంది. బాగా ఐకమత్యంగా బాగా చేస్తారు, అది మెయిన్. కోలాహలం అంతా కూడా కర్ణాటక నుంచి, కేరళ అందరి నుంచి, అక్కడి నుంచి వస్తారు. అన్ని గడికి ఆడవాళ్ళకి గీడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ బాగుంటుంది, సౌకర్యంగా ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అండి. చూసుకుంటే ఇక్కడ జనకోలాహలము చాలా చెప్పలేని విధంగా చూస్తుంటే చాలా చాలా బాగుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మవారి దయ చాలా ఉండటం వల్ల మేము శారీస్ కూడా వేలం వేశారు, తీసుకున్నాము. పసుపు కుంకుమ లాగా అన్నమాట. 2 శారీస్ తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. 3 years ఒకసారి చేస్తారు వీళ్ళు. వేషాలు వేసాము, చాలా కష్టపడి చేస్తారండి. డాన్స్ చాలా బాగా చేస్తున్నారు. గతంలో పోల్చుకుంటే అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా జాతర? ఇయర్ బాగా పెరుగుతోంది, బాగా పెరుగుతోంది. నేను కూడా చూస్తాను, ఇప్పుడు చూసేది మాకే అసలు 3 times వచ్చామండి ఇక్కడికి. ఫస్ట్ మార్నింగ్ వచ్చాం, ఈవినింగ్ వచ్చి మళ్ళీ నైట్ కూడా వస్తున్నాము. అంటే పిల్లల కోసం ఉండలేకపోతారు, ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. చూస్తుంటే కూడా చాలా చాలా ఇయర్ కి బాగా డెవలప్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు.
పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా బాగా enjoy చేస్తారు. అవును. అంటే జాతర సంబంధించి అమ్మవారికి సంబంధించిన విశిష్టత ఏమన్నా తెలుసా మీకు? విశిష్టత అంటే తెలియదు. 3 years ఒకసారి చేస్తారు నడివీధి గంగమ్మ అని తెలుసు. విశిష్టత అయితే తెలియదు. నమస్తే. ఇప్పుడు అమ్మవారి చీరలు ఎలా వేస్తారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా అంటే మామూలుగా సారీ మొత్తం అది ఎలా తీసుకునేస్తారు? అమ్మవారి మహిమ ఉంటుంది కానీ చీరలు అందుకని అమ్మవారి మహిమ ఉంటుంది. అమ్మవారి తాకిండే చీరలు కాబట్టి తీసుకుంటారు. అంటే ఇక్కడే లోకలేనా? లోకలే. అమ్మవారి గురించి ఏమైనా తెలుసా? అమ్మవారి గురించి ఏమైనా తెలుసా మీకు? తెలుసు. ఏమన్నా రెండు విషయాలు ఏమన్నా చెప్పండి. ఏం చెప్పండి? అమ్మవారి గురించి చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు. అమ్మవారి దేవకంపల్లి మదనపల్లి మన చిత్తూరు అందరికి చాలా బాగా మేలు చేస్తారు కాబట్టి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు. అంటే మొత్తం ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి అవునవును అవునవును అన్ని 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కాబట్టి చాలా చాలా బాగుంది. చాలా బాగా చేస్తాం కూడా. దేవకంపల్లి మాత్రమే ఇంత బాగా చేయదు, మిగతా ఎక్కడ ఇంత. జాతరలు చూసాను అయితే ఇది మాత్రం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అవును అవును అవును. అంటే దానిపైన మీరు స్పందన ఏంటి? స్పందన అంటే ఏముంది, బాగానే ఉంది కదా, అంటే మీరు సంతోషంగా ఉంది కదా. వచ్చారా? పొద్దునే వచ్చారా? ఇప్పుడే వచ్చా. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? శారీలు అంతా ఒకటి ఇస్తాను. భక్తులు వచ్చి అమ్మవారికి పెట్టిండే చీరలు వచ్చిందో అలా భక్తులకి యాక్షన్ లైవ్ చేస్తున్నాం. 150, 200 అవి తీసుకుంటే మంచిది అని చెప్పింది వచ్చిన భక్తులంతా. సన్నిధానంలో పెట్టిన శారీస్ అని అమ్మవారి సన్నిధానంలో పెట్టిన శారీస్ మొత్తం అందరికి మళ్ళీ కూడా భక్తులు మంచిది అని చెప్పి అలా ఒకటి ఆలంలో తీసుకుంటాం. 150, 200 అవద్దు. అంటే అమ్మవారి కోసమని శారీ ఏ విధంగా చూస్తా ఉంటారు. ఆడపులు అంతా ఉండిలే, అమ్మవారు ఉండిలే, ఊరికే ఏదో వాళ్ళకి తృప్తి కోసము 40. ఓకే, చూసారు కదా అమ్మవారికి సంబంధించిన ఇక్కడ భక్తులు పెట్టిన శారీలన్నీ కూడా మొత్తం దాదాపుగా వందల వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్ని కూడా యథావిధిగా మళ్ళీ భక్తులకి యథావిధిగా అంటే అమౌంట్ అని కాకుండా ఏదో అమ్మవారికి సంబంధించి ఒక చిన్న 100-150 రూపాయలకి చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. సుమన్ టీవీ వాళ్ళు ఇంత దూరం మా మదనపల్లికి వచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో జాతర. చుట్టుపక్కల పల్లె వాళ్ళు అందరూ వస్తారు ఆ దేవుడి దీవెనల కోసము. సంతోషంగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. అందరి ఇళ్లలో బంధువులు వస్తారు. 2 days చాలా హంగామాగా ఉంటుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు బాగున్నారు? మేము బాగున్నాం. అయితే మేము జాతర కోసం సుమన్ టీవీ మా జాతర కోసం ఇక్కడికి వచ్చాము. సో మీ జాతర ఎలా జరుపుకుంటున్నారు? ఈ జాతర 3 years once వస్తుంది. ఇది లాస్ట్ 2021 లో వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది. సో 3 years once కాబట్టి అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా ఉండబోతుంది అంటే ఎలా ఉంటది ఆ జాతర? ఎన్ని రోజులు అంటే 2 days 2 రోజుల పాటు జరుగుతుంది. 2 days. ఎలా ఉంటుంది? చాలా ఎంజాయ్ చేస్తాం ఈ జాతరకి. చాలా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్మెంట్ అడుగుతాను నేను. అంటే ఎలా ఎంజాయ్ చేస్తాను మీరు? అంటే మాకు 3 years ఒకసారి వస్తుంది కదా, మేము బాగా ఎంజాయ్ చేస్తాం. లైక్ విలేజెస్ లో ఎలా జరుపుకుంటాము కూడా ఎందుకంటే ఇది 4 roads ఒక్కసారి పెడతాం కదా, సో అలా జరుపుకుంటాం. అదే మొత్తం జనాభా కూడా మొత్తం అంతా చాలా వరకు చాలా భక్తులు చాలా మంది వచ్చారు. 3 years once కాబట్టి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అటు సైడ్ నిమ్మన్పల్లి నుంచి వస్తారు, పుంగనూరు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ టౌన్ లో నుంచి వస్తారు, ఇంకా లోకల్ పీపుల్ అందరూ అంటే మీ బంధువులు వచ్చారా? వచ్చినారు. ఎంతమంది వచ్చారు? ఒక 5 members వచ్చారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హరిత. హరిత గారు, మీరు బెంగళూరు నుంచి వచ్చారు ఇక్కడికి మదనపల్లికి. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 3 years కన్నా ఈసారి బాగా అంటే కొంచెం గ్రాండ్ గా చేస్తారు. లాస్ట్ టైం కూడా వచ్చారు మీరు? వచ్చాను. వచ్చారా? అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం డల్, అంటే ఇంత జనాలు లేరు, ఇంత ఫుల్ గా చేయలేదు. ఇప్పుడు ఈసారి అయితే బాగా చేస్తారు. అప్పుడు కరోనా టైం కాబట్టి సో అప్పుడు ఎవరు లేరు. అవును, ఇప్పుడైతే బాగా చేస్తారు. సో ఇంత జనసంద్రోహము ఇట్లా కోలాహలం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, కలర్ఫుల్ గా ఉంది. లైట్స్ లో అమ్మవారి డెకరేషన్, ఇంకా జనాలు చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారు. ఓకే. చేశారా మీరు? చేశారా? చేయబోతున్నాను, ఇంకా ఉంది కదా. అదే చూస్తుంటేనేమో డ్రమ్స్ అయితేనేమో కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి మొత్తం అన్ని రకాల వాయిద్యాలన్నీ కూడా ఇక్కడ రప్పించారు.
ఎలా ఉంది మీరు చూసారా ఇదంతా? చూసాను. మేము కూడా చూసాము. ఆ. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది చెప్పండి. అంటే చాలా బాగుంది. అంటే ఇంతగా అంత పోయినసారి ఇంతగా లేదు కదా, ఈసారి బాగా చేశారు కాబట్టి జనాలు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఇంతగా వచ్చారు కాబట్టి. అన్నాలో కూడా అడిగాను నేను, ఇంతే కాదు ఇంతకు అంతకు మేము చేసి ఇంకా బాగా చేస్తాము అని చెప్పాను. అవును, చేయొచ్చు, చేస్తారు కూడా. Hi, How are you? I'm fine. అయినా నన్ను అడగవా? How are you? ఫైన్ ఫైన్ ఫైన్. ఏం పేరు? Adya. ఆద్య. నైస్ నేమ్. ఓకే, What is your name? మై నేమ్ ఇస్ నాగరాజ్. ఓకే, I'm enjoying this festival. It's very nice and Kolatam drums also very nice. కోలాటం నచ్చిందా నీకు బాగా? Yes. చాలా బాగా నచ్చిందా? Yes. వేస్తావా డాన్స్ నువ్వు? Yes. వచ్చా? Yes. ఒక స్టెప్ చేసా చూద్దాం ఎట్లా. రాదా? అమ్మవారిని దర్శించుకున్నావా? బాగుంది, అమ్మవారు చాలా బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా? చాలా బాగుంది.